హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు హ్యాపీ, ఇంకోవైపు బాధ, ఇంకోవైపు కష్టము. ఈ 3 మిక్స్డ్‌తో ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటి బాధన్నా, కష్టమన్నా 2 ఒకటే కదా అని అనుకుంటున్నారా? బాధ వేరు, కష్టం వేరు. అలానే హ్యాపీనెస్ వేరు. అవునా కాదా? అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది చెప్తా. మేకఓవర్ చేయడానికి పల్లెటూరు వెళ్తున్నామండి. ఈ పల్లెటూరు వెళ్ళే దారిలో ఇటువైపు పొగాకు చూసారా? మనిషిని కుంగదీసి హింసించి చే చేసే మొక్కలండి. ఈ మొక్కల్ని అలా చూస్తూ ఒక చిన్న వీడియో తీసుకొని ఇదిగో ఇలా ముందుకు సాగామా పక్కా పల్లెటూరు అన్నది నాకెలా తెలుసు? వెళ్తున్న దారిని బట్టి నాకు అర్థమైందండి. ఎక్కడికి వచ్చాము అంటే కాటూరి వారి పాలెం అంటండి ఈ ఊరు. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం మా అదేనండి చీరాల నుంచి హైదరాబాద్ నుంచి చీరాల వచ్చినప్పుడు పార్లర్‌కొచ్చి ఐబ్రోసు, క్లీనప్పు అవి చేయించుకున్నప్పుడు, అప్పుడు నేను నెంబరిస్తే ఆ నెంబర్‌ని గుర్తుపెట్టుకొని, ఇదిగో ఇన్ని సంవత్సరాలకు కూడా నాకు కాల్ చేసి, మా సిస్టర్‌కి మ్యారేజ్ సెటిల్ అయిందండి. మీరు మేకప్ చేస్తారా అని చెప్పి అడగటం. మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆ నెంబర్‌ని ఇంకా అట్టిపెట్టుకొని కాల్ చేయటం అంటే ఒక గొప్ప హ్యాపీని అనిపించింది. అందుకే ఇందాక చెప్పాను హ్యాపీ కూడా ఉన్నదండి అని. కష్టము, బాధ ఏంటి అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తా. చేస్తాను అనని చెప్పి ఇదిగో ఈ కాటూరు వారి పాలెం వచ్చానా, పక్కా పల్లెటూరు అన్న విషయం తెలిసింది. అలానే గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇదిగో ఇక్కడికొచ్చానా, వచ్చిన కాడ్నుంచి ఇంక మొదలుపెట్టానండి. నేను వచ్చిన ముప్పావు గంట దాకా ఈ పెళ్లి కూతురు నాకు చిక్కలేదు. అక్కడే కష్టమనిపిచ్చింది. బాధెక్కడనిపిచ్చింది అంటే చెప్తా. ఈ విడిది ఇంటి దగ్గర నుంచి ఇదిగో పెళ్లి వారి ఇంటి దగ్గరికొచ్చానండి. ఇక్కడే అలా లోపలికొచ్చేసిన తర్వాత అప్పటికే చూసారా ఇంటి ముందు కళ్యాణ మండపం డెకరేషన్ చేశారా? ఎంత చక్కగా ముగ్గులు పెట్టారు. ఆ తర్వాత నేను ఎళ్ళిన ముప్పావు గంటకు గాని నాకు ఈ పెళ్లి కూతురు చిక్కలేదు అంటే మీకిప్పుడు అర్థమైపోయింది గదా! కాళ్ళగోళ్ళు తీస్తూ ఇదిగో అంతసేపు వెయిట్ చేశారు. పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకండి? 8 గంటలకి. నాకు ఈ పాప చిక్కిందే 7:15కి. ఇప్పుడు కష్టము, బాధ 2 మిక్స్ అయినియండి. ఆ కష్టము, ఈ బాధ ఏంటి అన్నది చెప్తా. 8 గంటలకి పెళ్ళైతే 7:15కి ఈ పాప కాళ్ళగోళ్ళు తీయించుకునేదెప్పుడు, ఆ పాప నాకు చిక్కేదెప్పుడు, నేను మేకవర్ చేసేదెప్పుడు అని అనుకుంటూ లోపల టెన్షను, బాధ అబ్బబ్బబ్బబ్బా! అనుకుంటా అసలు వాళ్ళని రెడీ చేస్తున్న టైంలో ఒక్క టైంలో అనిపించింది అబ్బబ్బా! నాకింకా అవసరమా? నేను ఈ మేకవర్స్ చేయటం ఇంత టెన్షన్ పడుతూ, ఇంత హడావిడి పడుతూ అనని చెప్పి ఒక్క క్షణం మాత్రం భలే బాధ అనిపించిందా! ఎందుకు అంటే బయట నుంచి పిలుపొచ్చిందండి. ఏంటమ్మా ఇంకా అవ్వలేదా? ఎంతసేపు? అనని చెప్పి వాళ్ళ చుట్టాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, నేను ముందే చెప్పాను. పెళ్లి కూతురిని రెడీ చేయాలంటే నాకు మినిమమ్ 2 అవర్స్ కావాలండి. అవుట్‌ఫిట్ మీకు మంచిగా ఇవ్వాలి అంటే నాకు 2 అవర్స్ ఇవ్వాలి కదండీ! అనని. ఇస్తాము అనని చెప్పారు. కానీ టైం అలా కలిసి రాలేదండి. హ్మ్. వేరే మా ఊరు దగ్గర గూడా కాదండి. మా చీరాల. అక్కడికి ఇంకొక అరగంట జర్నీ. అక్కడి నుంచి ఈ కాటూరారిపాలెం వచ్చింది. ఆ తర్వాత ఇదిగో ఇంత టైం గడిచి ఇదిగో మొత్తానికి పెళ్ళికూతురిని 15 అరగంట అదే 15 నిమిషాలు, అరగంట మధ్యలో గబగబా రెడీ చేసేసి, ఆ పాపని అలా పంపించిన తర్వాత ఇదిగో ఇక్కడ కూడా చూసారా? ఆ పెళ్లి కూతురు వదినలు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళందరూ రెడీ అవుతూ ఒకవైపు వాళ్ళు రెడీ అవుతూ ఉండంగా ఇదిగో ఇటు నేను హెయిర్ స్టైల్స్ వేయటం. వీళ్ళేమన్నా ముందొచ్చారా అంటే ముందు పెళ్లి కూతురే లేట్‌గా వస్తే మరి పెళ్లి కూతురు తరపున వచ్చిన వాళ్ళు ఇంకొంచెం లేట్‌గా వస్తారు కదా! వీళ్ళైతే 10 నిమిషాలు తక్కువ 8కి వచ్చేసారండి. అంతే. వీళ్ళని గూడా ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ ఒకవైపు మెస్సీ బ్రైడ్ వేసి ఫ్లవర్ సెట్టింగ్ చేస్తూ ఉండంగా ఇంకో అమ్మాయిని అలా కూర్చోబెట్టి ఇదిగో ఈ పాపకు గూడా హడావిడిగా ఈ పాపకు గూడా మెస్సీ బ్రైడే వేశానండి. ఈ అన్ని హెయిర్ స్టైల్స్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ పెట్టే వేశానండి. వీళ్ళిద్దరేననుకుంటున్నారు ఆ చీరకి మ్యాచింగ్‌గా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఫ్లవర్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. నన్ను అడిగారండి ఫ్లవర్స్ కావాలి అనని. కానీ నేను కాశీ టూర్ వెళ్ళాను. టూర్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి నేను అందించలేకపోయాననుకో మాట వస్తదేనని చెప్పి నేనైతే ఫ్లవర్స్ అయితే చేయలేనమ్మా మేకవర్ చేయడానికైతే వస్తాను అనని చెప్పాను. అలా ఆ ఇద్దరికి హెయిర్ స్టైల్ వేశాను. ఇప్పుడు ఈ పాపకి కూడా హెయిర్ స్టైల్ వేస్తున్నాను. ఈ పాప హెయిర్ చూసారా ఎంత కర్లింగ్ హెయిరు, అలానే రఫ్ హెయిరు. ఈ రఫ్ హెయిర్‌లో నేను అదే అంత మెస్సీగా అన్నీ చిన్న బేబీ హెయిర్ ఉందా, ఆ హెయిర్ అలా ఉన్నా కూడా మళ్ళీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ పెట్టి, ఇంత ఒత్తుగా ఉన్న జడలో గూడా హెయిర్ ఎక్స్‌టెన్షన్ పెట్టి ఎంత చక్కగా ఎలా జడ వేస్తున్నానో చూసారా? ఎంత నీట్‌గా, ఎంత అందంగా వచ్చిందో. చాలా బాగొచ్చింది గదా! హెయిర్ స్టైలు అని అనుకుంటూ ఇదిగో కంప్లీట్ చేయటానికి ఎవరు వీడియో తీస్తున్నారో తెలుసా? ఈ హెయిర్ స్టైల్ వేస్తున్న ఏయించుకుంటున్న ఆ పాప వాళ్ళ అదే ఆ అమ్మాయి వాళ్ళ బాబు వీడియో తీస్తున్నాడు.
అసల ఈ ఫ్లవర్స్ పెడుతూ ఉండంగా ఎంత అలర్ట్ అయ్యే అట్లా వీడియో నేనేమీ చెప్పలేదండి. ఇలా తీయి, అలా తీయనని చెప్పలేదు. అంటే నేను వీడియో తీయనా అంటే ముందు నేను వేరే వాళ్ళకి వీడియో తీస్తూ హెయిర్ స్టైల్ వేయటం చూసి నేను తీయనా అని చెప్పి అడిగి మరి వాళ్ళ అమ్మకి ఎలా చేస్తున్నారు ఏంటి అని ఎంత ఎంత చక్కగా క్యూట్‌గా అలా గమనిస్తూ వీడియో తీశాడు. ఎంత చక్కగా నాకు హెల్ప్ అయిందో చూసారు కదా! మొత్తానికి అక్క చెల్లెళ్ళని నలుగురిని రెడీ చేశాను. అదేనండి పెళ్లి కూతురుతో సహా ఈ అక్క చెల్లెల్ని ఒక వదిన్ని రెడీ చేశాను. చక్కగా వీళ్ళు కూడా అలా రెడీ అయ్యి ఇదిగో మండపానికి పరిగెత్తారు. అప్పటికే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకోవటం. పెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు కానీ, ఒక్క రెడీ అయ్యే దాంట్లో కొంతమంది ఎందుకో అంత కేర్ తీసుకోరండి. వీళ్ళైతే హైదరాబాద్ నుంచి మరీ వచ్చి చీరాల ఇక్కడ ఉండి అంటే చీరాల దగ్గర ఊరండి. అక్కడ ఉండి ఇదిగో ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నప్పుడు కొంచెం ఆలోచన ఉంటుంది కదా! హమ్మయ్య! హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం నిదానంగా చేయొచ్చేమో అని అనుకుంటూ ఒక 2 గంటలు టైం కావాలి అని అడిగా. ఓకే ఆంటీ అని చెప్పిన వాళ్ళు మరి చిన్నోళ్ళ మాటలు ఈ పెద్దోళ్ళు వింటారా? ఈ పెద్దోళ్ళ మాటలు వినాలి అంటే ఈ చిన్నోళ్ళు సర్దుకుపోవాలి. అందుకని ఆంటీ ఏం చేస్తాం ఆంటీ పెద్దవాళ్ళే కదా అని చెప్తూ ఉంటే ఇని అది నిజమే కదా వాళ్ళని నేనేమంటాను అని చెప్పి నేనైతే చెప్పాను నాకు టైం మంచిగా ఇచ్చి నాకు చేయలేదు అని మీరు క్వశ్చన్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నాకు టైం తక్కువ ఇచ్చి నాకు ఇంకా కావాలి అని అడిగితే ఎలా రా అని చెప్పి అంటూనే మొత్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం, ఫోటోషూట్ అంతే అయిన తర్వాత ఇదిగో మళ్ళీ పరుగులెత్తేసామా, ఇదిగో ఒక చిన్న వీడియో నో ప్రీ ప్లీటింగ్ అండి. ఈ సారీనైతే నేను ప్లీటింగ్ చేయలేదు. అప్పటికప్పటికి పెళ్లి వారి ఇంటికెళ్ళిన తర్వాత పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఈ సారీ తీసుకొని అలా ప్లీట్స్ పెట్టి ఎన్ని ప్లీట్స్ పెట్టానో చూసారు కదా! దగ్గర 10 ప్లీట్స్ అయితే పెట్టాను. ఇంకా నేను ముందుగా ప్లీటింగ్ గనక చేసినట్టయితే ఈ పాపకైతే 15 ప్లీట్స్ చక్కగా తీసుకురావచ్చండి. చక్కగా అలా ప్లీట్స్ పెట్టి అప్పటికప్పటికి ఇదిగో ఇలా శారీ కట్టాను. అందంగా అనిపించింది. నాకైతే హ్యాపీ. నేను తక్కువ టైం ఇచ్చినా చాలా ఫాస్ట్‌గా చాలా నీట్‌గా నా వర్క్ నేను ఫినిష్ అయితే చేసుకున్నానండి. ఇంకొంచెము టైం ఇచ్చినట్టయితే నేను ఇంకొంచెం మంచిగా చేయొచ్చు అని ఫీల్ అవుతూనే కానీ ఆ మాత్రం ఇదిగా చేశారా ఆంటీ మీరు అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటూ ఉండంగా అలా అయిపోయిందా? ఇప్పుడైతే తరంబ్రాల శారీ కూడా కట్టానా. ఈ శారీ అయితే ముందుగానే ప్లీటింగ్‌కి ఇచ్చేసారండి. చక్కగా ఆ తరంబ్రాల శారీ అవ్వటం వల్ల 10, 12 ప్లీట్స్ దగ్గర పెట్టానండి. అంటే తరంబ్రాల శారీ కొంచెం ప్లీట్స్ ఎక్కువ ఉండాలి. అందుకని ఎక్కువ ప్లీట్స్‌లో అంటే వెడల్పు ఎక్కువ ఉండేటట్టుగా ఈ శారీ ప్లీట్స్ చేసి ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఈ శారీ కట్టేటప్పుడు మాత్రం రిలాక్స్డ్‌గా ఇచ్చారండి. బోలెడంత టైము. అదేదో కొంచెం ముందిస్తే హ్యాపీ అనిపించేది కదా! అని అనుకుంటూ నెక్స్ట్ ఏంటి పెళ్ళికూతురు అలా మండపం మీద ఎక్కాలని నేను ఇదిగో ఇలా వెళ్ళేసేసి చక్కగా టిఫిన్ చేసేసి అవునండి ఇవాళ సాటర్డే ఈ సాటర్డే నేను భోంచేయను అందువల్ల కొంచెం అసలు తినకుండా వెళ్తే ఊరుకోము అని చెప్పి ఆ పిల్లలు చెప్పటం వల్ల ఇలా వచ్చేసి అలా 2 పుల్కాలు పెట్టించుకొని చక్కగా అలా తినేసేసి మళ్ళీ మండపానికి వచ్చి వాళ్ళకి హాయ్ బాయ్ చెప్పేసేసి నేనైతే ఇంటికి వచ్చాను. ఎలా ఉంది ఈ వీడియో బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి. అదేనండి నేనైతే హ్యాపీ ఒకవైపు హ్యాపీ ఇంకోవైపు కష్టం ఇంకోవైపు సుఖము అన్నది ఎందుకో చెప్పానా అర్థమైందా ఈ వీడియో చూస్తే మీకు